వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు చేరాలనే లక్ష్యంతో భారత్ జట్టు ఈరోజు ఉదయం 8 గంటలకు ఆస్ట్రేలియాతో మొదటి టెస్ట్‌ని ప్రారంభించింది. 5 టెస్ట్ మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత జట్టు ఖచ్చితంగా 4 గెలవాల్సిన తరుణంలో ఎక్కడైనా సరే భారత జట్టు అస్సలు ఈ మ్యాచెస్‌ని లైట్ తీసుకుంటే మాత్రం దాదాపుగా ఈ డబ్ల్యూటీసీ ఫైనల్‌కు వెళ్ళే అవకాశాన్ని చేజేతులారా చేజార్చుకున్నట్టే. కానీ ఇప్పుడు తాత్కాలిక కెప్టెన్ అయిన బుమ్రా తీసుకున్న ఒక సంచలన నిర్ణయం క్రికెట్ చరిత్రలో ముఖ్యంగా టెస్ట్ చరిత్రలో బహుశా ఐదోసారి కావచ్చు. అసలు ఏం తీసుకున్నాడు జస్ప్రీత్ బుమ్రా అని గనక చూసుకున్నట్టయితే, భారత తుది జట్టు కూర్పు సంచలనంగా మారింది. ముగ్గురు వికెట్ కీపర్ బ్యాటర్లు తుది జట్టులో ఉన్నారు. ఇది అసలు సంచలనం అనమాట. ఈ మ్యాచ్‌లో నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా టెస్టుల్లోకి అరంగేట్రం చేశారు. ముగ్గురు ప్లేయర్లకు 6 టెస్టుల కంటే తక్కువ అనుభవం ఉంది. దశాబ్ద కాలం నుంచి భారత టెస్ట్ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న అశ్విన్, జడేజా ఇద్దరు బెంచ్‌కే పరిమితమయ్యారు. అయితే 2012 నుంచి అశ్విన్, జడేజాల్లో ఎవరో ఒకళ్ళు కూడా భారత టెస్ట్ ఆడటం ఇది ఐదోసారి మాత్రమే. అంటే ఒక్కళ్ళు కూడా ఆడకపోవటం. అందులో 4 సార్లు ఆస్ట్రేలియాతో ఆడిన మ్యాచ్‌లే ఉన్నాయి. మరొక మ్యాచ్ సౌత్ ఆఫ్రికాతో. కాగా అశ్విన్, జడేజా లేకుండా ఆడిన 4 మ్యాచుల్లో టీమిండియా 2 విజయాలు సాధించింది. ఇక 2014లో ఆడిలైట్ వేదికగా, 2018లో పెర్త్ వేదికగా ఆస్ట్రేలియా చేతుల్లో ఓటమి పాలైంది. అయితే ఇక్కడ విషయాన్ని గనక గమనించినట్టయితే, ఈ నిర్ణయాన్ని చాలామంది తప్పుపడుతున్నారు. కొంతమంది మద్దతిస్తే, మరికొంతమంది మాత్రం అనుభవజ్ఞుడైన అశ్విన్‌కు చోటు ఎందుకు ఇవ్వలేదు? ఇది జస్ప్రీత్ బుమ్రా సంచలన నిర్ణయమే అయినప్పటికీ కూడా, ఈ నిర్ణయం ద్వారా భారత జట్టు ఫెయిల్ అవుతుందా అంటే, అవుననే అంటున్నారు. మరి ఫెయిల్ అవుతుందా? పాస్ అవుతుందా? అనేది మీరు కూడా కామెంట్ సెక్షన్‌లో చెప్పండి.